శ్రీమాత్రే నమః. ఈరోజు 28వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 27వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు అంటే సత్యమును ఎరిగినవాడు అని తెలుసుకున్నవాడు. మహాబాహో గొప్ప బాహువులు కలవాడా. గుణకర్మ గుణములు మరియు కర్మలచే. విభాగయోహో తారతమ్యము గుర్తించును. గుణ అంటే ఇంద్రియ మనస్సు రూపంలో ఉన్న ప్రకృతి గుణములు. గుణేషు ఇంద్రియ గ్రాహ్య ప్రకృతి గుణం. వర్తంతే వర్తిల్లును. ఇది ఈ విధముగా మత్వ తెలుసుకొని న సజ్జతే ఆసక్తితో ఉండరు. ఓ మహాబాహువులు ఉన్న అర్జున, జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములు అంటే ఇంద్రియములు మనస్సు వంటి రూపంలో ఉన్న వాటిని గుణములు అంటారు. గుణములే గుణముల యందు కల్దులుతున్నవని తెలుసుకొని వాటి యందు ఆసక్తులు కారు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. 29వ శ్లోకం రేపు చెప్పుకుందాం.